వాక్యములో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మరొక ఆదివారాన్ని మా బ్రతుకుల్లో మీరు మాకు ఈవిగా అనుగ్రహించి ప్రభువా, ఈ ఆరాధన కూటము ప్రారంభము నుండి ఇంతవరకును ఆరాధన క్రమం అంతట్లో మీరు మాకు సహాయము చేసి మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించి ఈ యొక్క ముగింపు ఘట్టానికి తెచ్చినందుకు ఆయనకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కొంచెం సమయము మీరు మాతో మాట్లాడి మమ్ము నీ మహిమతో నీ ఆనందముతో నింపి మా ఇళ్లకు మండుచున్న దివిటీలుగా పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, ఒకానొక చాలా ముఖ్యమైన విషయం మీతో పంచుకొని ఒక కన్ఫ్యూజన్ తొలగించి ప్రార్థనలో నడిపించి దేవుని శక్తితో నింపబడిన దర్శన వశులుగా మిమ్ములను ఇళ్లకు పంపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎక్కువసేపు మాట్లాడను, శ్రద్ధగా గమనించండి. చదవబడిన లేఖన భాగంలో చిన్న మందకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద. మనకు గిద్యోను విషయం తెలుసు. న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో నీ దగ్గర ఉన్న జనులు చాలా ఎక్కువ మంది గిద్యోను, ఇంతమందికి నేను మిద్యానీయులను అప్పగించుట మంచిది కాదు అని వాళ్ళని వడపోత కార్యక్రమం దేవుడు మొదలుపెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. అసలు మొత్తము ఎంతమంది వచ్చారు అని అంటే 32,000 మంది వచ్చారు. మొత్తం గిద్యోను దగ్గర సైన్యం 32,000 మంది. వాళ్ళు నచ్చలా దేవునికి. మరీ ఇంతమందా? మిద్యానీయుల మీద మీకు యుద్ధం, మీకు జయం అనుగ్రహించడానికి, యుద్ధంలో జయం ఇవ్వడానికి మరీ 32,000 మందా? నాకు నచ్చలా. నీతో ఉన్న జనులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓ పని చేద్దాం, వడపోసేద్దాం, జల్లెడ పట్టేద్దాం, తగ్గించేద్దాం నంబరు. మీలో భయపడి ఎవడు వణుకుచున్నాడో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. చాలామంది భయంగానే వచ్చారు యుద్ధానికి. ఎప్పుడైతే ఈ ప్రకటన బయటకు వచ్చిందో, మీలో ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు గిలాదు కొండ వదిలి వెళ్ళిపోవాలి అని. కానీ అమ్మయ్య, బ్రతుకు జీవుడా, బ్రతుకుంటే బలుసాగు తినొచ్చు, దేవుడు ఎంత దయామయుడు, నాకు అదే కదా కావాలి, ఈ ప్రకటన కొరకే ఎదురు చూస్తున్నాం
అని బిలబిల మొత్తం వెళ్ళిపోయారు. 22,000 మంది వెళ్ళిపోయారు. వచ్చిందేమో 32,000 మంది, వెళ్ళిపోయిందేమో 22,000 మంది. సగానికి పైగా వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉంటారు నిలిచి? ఇంకా 10,000 మంది. ఇంకను 10,000 మంది నిలిచి ఉండగా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. ఈ నంబరు కూడా నాకు నచ్చలేదు. చచా, ఏంట్రా యుద్ధానికి రమ్మంటే మరీ ఇంతమంది ఎక్కువ మంది వచ్చేసారేంటి? నాకు నచ్చలే. మళ్ళా వడపోద్దాం అని మళ్ళీ వడపోసే కార్యక్రమం చేస్తే ఆఖరికి 300 మంది. 6వ వచనంలో చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. 7వ వచనం, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏ రాజైనా, ఏ సైన్యాధిపతి అయినా తన సైన్యాన్ని ఎక్కువ చేసుకుందాము, పెంచుకుందామని ప్రయత్నం చేస్తాడా? తగ్గించుకుందామని ప్రయత్నం చేస్తాడా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు 300 మంది ఉంటే మంచిదా, 32,000 మంది మంచిదా? మీరు చెప్పండి. కామన్ సెన్స్ క్వశ్చన్. 300 మంది ఉంటే మీరు ధైర్యంగా యుద్ధానికి వెళ్తారా? లేక 32,000 మంది సైన్యం ఉంటే మీరు ధైర్యంగా యుద్ధానికి వెళ్తారా? చెప్పండి. మనకు ఎక్కువ జనం కావాలి. ఎందుకంటే మందబలం చూసుకొని ధైర్యం తెచ్చుకునే గొప్ప మనస్తత్వం మనది. నాకేం తక్కువ, ఇంతమంది ఉన్నారు అనే ధైర్యం. దేవుడు అంటాడు, మందబలం నాకెందుకురా, నాకు నా బలమే చాలు. నాకు 300 మంది అయినా చాలు, 3 అయినా చాలు. నేను యుద్ధంలో గెలవడానికి నాకు మానవ బలం అక్కరలేదు. యుద్ధంలో గెలవడానికి మీ పరాక్రమము, మీ శౌర్యం అక్కర్లేదు. ఊరికే మిమ్మల్ని తోలుబొమ్మల్లాగా పెట్టానంతే. ఊరికే పేరు కట్లా ఉండండి. యుద్ధం చేసేది మీరు కాదు, నేను. నా ఆయుధాలు వేరు, నా యుద్ధ పోరాట విధానం వేరు. మీరు అలాగ ఉండండి ఊరికే. మరీ ఇన్ని వేల మంది, అన్ని వేల మంది ఉంటే మీరు ఏమనుకుంటారంటే, ఇశ్రాయేలీయులు అనుకుంటారంట, నా బాహుబలమే నాకు రక్షణ కలిగించనని నా మీద మీరు అతిశయిస్తారేమో అన్నాడు. 2వ వచనం చూడండి. యెహోవా దేవుడు అంటున్నాడు, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. ఒకవేళ వారి చేతికి మిద్యానీయులను నేను అప్పగిస్తే ఇశ్రాయేలీయులు అనుకుంటారు, నా బాహుబలమే నాకు రక్షణ కలిగించానని నా మీద గర్వంగా మాట్లాడతారేమో. అది మీకే నాశనకరం. దేవునిది, మా దగ్గర పెద్ద సైన్యం ఉంది కనుక మేము గెలిచేసాం, దేవుడు చేసిందేం లేదు అని నా మీద గర్విస్తారేమో. కాబట్టి ఇంతమందికి నేను అప్పగించ తగదు. ఈ లోకపు రాజులు ఇంకా ఎక్కువ 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 మందిని సైన్యంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విశ్వరారాజు తన సైన్యాన్ని ఇంకా ఇంకా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత విడ్డూరమో చూడండి. ఏంటి ప్రభువా,
లక్షల మంది ఉండే వాళ్ళని 1000 మంది చేసావు, 1000 మంది ఉంటే 100 మందిని చేసావు. ఇదేం పద్ధతి? ఇదేమి యుద్ధ రీతి అని అంటాడు, ఊరుకోరా చంటోడా, నీకేం తెలియనట్టుంది నా సంగతి. అసలు నాకు ఒక్కడు కూడా అక్కర్లేదు, 3 కూడా అక్కర్లేదు, ఒక్కడు కూడా అక్కర్లేదు. ఎంత పెద్ద సైన్యమునైనా జయించడానికి నా మాటే చాలు, నా నోటి ఊపిరి చాలు, నా కంటి చూపు చాలు. నాకు అవసరం అంటారా మీరందరూ? ఊరికి అట్లా నామక వస్తే పెట్టుకున్నాను, మీరు ఎక్కువ ఫీల్ అయిపోకండి. మేము ఇంత గొప్ప సేవ చేసాం, ఇంత గొప్ప యుద్ధం చేసాం, ఇన్ని కార్యాలు జరిగినాయని మీరు ఫీల్ అయిపోకండి. కాస్త తగ్గండి. నేను దేవుడను, సర్వశరీరులకు దేవుడను, యెహోవాను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నా పద్ధతి ఇదే. అసలు జయించడానికి అవకాశమే లేని పరిస్థితి ఆయనే కల్పించుకుంటాడు. జయించడానికి మానవరీత్యా అవకాశమే లేని పరిస్థితి ఆయనే తెచ్చుకుంటాడు. అసాధ్యమైన ఆ పరిస్థితుల్లో ఆయన ఘన విజయాన్ని సాధించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అన్నాడు, చిన్న మంద. ఈ ప్రసంగం చాలా ఆదరణకరంగా ఉంటుంది. సేవ ప్రారంభించి 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా ఒక 10 మంది ఆత్మలు కూడా రాలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, చిన్న చిన్న సేవకులు. వాళ్ళందరికీ చాలా ప్రోత్సాహకరం, చాలా ఆదరణకరం ఈ మాట. దేవునికి పెద్ద పెద్ద సంఘాలు అక్కర్లేదండి, ఆయనకు కొద్ది మంది సంఘము చాలు, చిన్న మంద, ఆ చిన్న మందలో మనం ఉన్నాం అని ఆదరణ పొందుతారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి పెంతెకోస్తు పండగ నాడు ఒక్క ప్రసంగానికి 3000 మంది పైగా రక్షణ పొందారు. మరి 3000 మంది వచ్చినప్పుడు అది చిన్న మంద అనాలా, పెద్ద మంద అనాలా? మీరు చెప్పండి. గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారు? 300 మంది. కాబట్టి అది ఏం మంద అయ్యా? చిన్న మంద. మరి పెంతెకోస్తు పండగ నాడు ఎంతమంది వచ్చారు? ఇంచుమించు 3000 మంది వచ్చారు. చిన్న మందా, పెద్ద మందనా? ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 400 మంది కూడా సరిగ్గా లేరు. ఇది చిన్న మందనా, పెద్ద మందా? ఇది కొంచెం మిడిల్ మంద, అటు ఇటు కాకుండా ఏమండి, మధ్యస్థంగా ఉంది. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. మరి మన కల్వరి సతీష్ గారి దగ్గర 1000 జనం కూర్చుంటారంట. అది ఇంకా పెద్ద మంది, అవునా కదా? ఇండియాలో చాలా పెద్ద సంఘం అయింది. ఇండియాలో ఉన్నటువంటి సంఘాలన్నిటికంటే కూడా ప్రపంచములోనే అతిపెద్ద సంఘము సౌత్ కొరియా సౌల్ అనే నగరంలో, ప్రధాన నగరంలో పాల్ యాంకిచో గారి సంఘం 20 లక్షల మంది, 25 లక్షల మంది వాళ్ళ సంఘం. ఏంటండి 20 లక్షల మంది అంటే? కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, ఆ దేశాల జనాభా అంత ఉంటుంది. ఒక దేశ జనాభా అంతా సంఘం, పెద్ద ఆడిటోరియం. చిన్న మంది అన్నది పెద్ద మందా? ఏమండి,
కొంచెం చెప్పండి, నాకు సహాయం చేయండి, ముసలోడిని అయిపోయాను, అన్నీ గుర్తుండట్లేదు. ఇప్పుడు ఇది మనది చిన్న మంద, మనకంటే సతీష్ కుమార్ గారిది పెద్ద మంద. మనందరికీ అంటే కూడా పాల్ యాంకిచో గారు నాటినటువంటి సంఘము ఇంకా పెద్ద మంద. ఇప్పుడు చిన్న మందగా ఉన్న మనం 300 మంది, 400 మంది, 30 మంది ఇలా ఉన్న సంఘాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీకు రాజ్యం అనుగ్రహిస్తాడు. మరి పాల్ యాంకిచో గారి సంఘానికి ఈడ చిన్న మంద భయపడకుడి అంటే పెద్ద మంద భయపడుడి, మీకు రాజ్యం ఇవ్వకపోవుట. కాంట్రాస్ట్ అంతే కదా. మరి పాపం అన్ని లక్షల మంది కూడుకుంటే వాళ్ళకి రాజ్యం రాదా? చిన్న మందకు కాపరులుగా ఉన్నోళ్ళను దేవుడు వాడుకుంటున్నాడు. మరి 20,000 మంది, 25,000 మంది, 50,000 మంది, 25 లక్షల మంది ఉన్న సంఘాలు ఉన్న కాపరులను దేవుడు వాడుకోవడం లేదా? వాళ్ళని ఏమైనా సైతాన్ వాడుకుంటున్నాడా? వాళ్ళు సైతానికి ఏమన్నా ప్రార్థనలు చేస్తున్నారా? వాళ్ళు ప్రకటించేది నజరేయుడైన యేసును కాదా? వాళ్ళు దేవుని సేవకులు కాదా? అవి దేవుని సంఘాలు కావా? చాలామంది పాస్టర్లు కురుంగిపోతుంటారు, మా సంఘం ఎదుగుదల లేకుండా ఉందండి, ఎదుగు బొదుగు లేదు. ఎన్నో ఏండ్లు సంఘం నడిపించిన గొర్రె ఎంత బలిసినా దాని తోక మాత్రం ఇంతే ఉంటుందంట. ఆ గొర్రె బలిసిన నిష్పత్తి ప్రకారం తోక పెరగదు, తోక అంతే ఉంటుంది. అలాగ ఎన్నేండ్లు సేవ చేసినా మా సంఘం మాత్రం బెత్తడి. అన్న, పాల్ యాంకిచో సంఘంలాగా మన సంఘం ఎదగాలన్నా దానికి ఏం చేయాలి? మనకు కూడా 25 లక్షల మంది ఆత్మలు రావాలి. సౌత్ కొరియా చాలా చిన్న దేశం మన ఇండియాతో పోల్చుకుంటే. భారత ఉపఖండం మన దేశంతో పోల్చుకుంటే సౌత్ కొరియా చాలా స్మాల్ కంట్రీ. అక్కడే 25 లక్షల మంది, 50 కాదులండి, 25 లక్షల మంది. సౌత్ కొరియాలోనే 25 లక్షల మంది, 25 lakhs ఆఫ్ పీపుల్ ఉంటే మరి ఇంత పెద్ద ఉపఖండంలో ఎంతమంది ఉండాలి? ఇండియాలో ఒక్క సంఘమైనా 25 లక్షల మంది సంఘం ఉందా? లేదు. 20,000 మందికే గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఇంతకు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? ఏది నిజమైన దేవుని సంఘం? ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఎవరిని దీవించలేదు? ఏది సరైన సంఘం? మనం ఇంత కష్టపడి మెయిన్ రోడ్ నుంచి ఇంత లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఈ అగ్గిలో. ఇంతకు మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చామా లేదా? ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము. ఇది ఏమి పెద్ద, ఇది ఎటుగాని సంఘం సార్. ఇది పెద్ద మంద కాదు, చిన్న మంద కాదు. అసలు ఓఫీర్ గారిని దేవుడు వాడుకుంటున్నాడా లేదా డౌట్ వచ్చేసింది. వాడుకుంటే మరి పాల్ యాంకిచో గారిలాగే నాకు 25 లక్షల మంది ఎందుకు లేరు? కనీసం కల్వరి సతీష్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, శ్యామ్ కిషోర్ గారిలాగా ఈయనకు 10,000 మంది, 20,000 మంది ఎందుకు సంఘం లేరు? వాళ్లకు మందిరాలు కట్టించిన దేవుడు ఓఫీర్ గారికి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు మనం ఆదరణ కొరకు సౌత్ కొరియా సంఘం చూపెట్టవచ్చు. వీళ్ళందరినీ దేవుడు వాడుకొని మందిరాలు కట్టించేది నిజమైతే వీళ్ళందరికీ
సౌత్ కొరియా లాగా 25 లక్షల మంది ఎందుకు లేరు అంటే వీళ్ళ గాలి పోతుంది. నా గాలి నువ్వు తీస్తావా? నేను నీ గాలి తీస్తాను. నాకు 500 మంది ఉన్నారని గాలి తీస్తావు నువ్వు. నీకు పాల్ యాంకిచో గారి సంఘంలాగా నీకు 25 లక్షలు లేరంటే నీ గాలి పోద్ది కదా. అప్పుడు ప్రశాంతం. ఒకళ్ళ గాలి ఒకళ్ళు తీసుకొని అందరూ మనశ్శాంతి పొందుతున్నాం. అదొక రకమైనటువంటి ఆదరణకర్త అయిన దేవుడు మనకు ఆదరణ ఆయన ఇస్తున్నాడో లేదు, కానీ మనం ఈ రకంగా ఆదరణ పొందుతున్నాం. పర్లేదులేండి, నేను వాళ్ళకంటే బెటర్ అని. ఇంతకు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, భూమి మీద అన్ని సంఘములు ఒకే సంఖ్యాబలంతో ఎందుకు లేవు? కొన్ని సంఘాలలో వేల కొద్ది జనం ఎందుకు వస్తారు? కొన్ని సంఘాలలో ఎంత ప్రయత్నం చేసినా చిన్న సంఘాలుగా ఎందుకు ఉంటారు? చాలా చిన్న సంఘం అనుకున్న దగ్గర సమృద్ధిగా వాక్యం ఎందుకు ఉంటుంది? చాలా పెద్ద సంఘం అని వెళితే అక్కడ వాక్యం లేకుండా ఎండిపోయిన బీడు భూముల్లాగా సంఘాలు ఎందుకు ఉంటాయి? ఆఖరికి పెద్ద సంఘాలు అనుకున్న వాళ్ళు కూడా వాక్యం కావాలని చిన్న సంఘాల దగ్గరికి ఎందుకు వస్తారు? ఈ చిన్న సంఘములోనే వాక్యం ఉందని వాళ్ళకు కూడా తెలిసినప్పుడు అందరూ వచ్చి ఇక్కడే ఎందుకు కూర్చోరు? ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు సమాజంలో అందరి నోళ్లలో ఈ ప్రశ్న లేకపోయినా అందరి మనస్సులలోనైతే ఈ ప్రశ్న ఉంది. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా లేదా? అంటే బాగుండదు, కానీ మా అయ్యగారు గొప్ప ప్రసంగికుడు అండి. జనమే వచ్చి సావరు ఎందుకో కానీ. అద్భుతమైన ప్రసంగికుడు, కానీ జనం రారు. ఎందుకు వస్తారండి? ఆయన ఏమన్నా మామూలు ప్రసంగికుడు ఏంటి? 3 గంటలు సావు బాదుతుంటే ఎవడు వస్తాడు? దానికి ఒక క్రమము పద్ధతి పాడు లేదు. ఆయన ప్రసంగం ఎత్తుకుంటే దానికి ఒక అంతు లేదు, ఏమి లేదు. మొదలు పెడతాడు అంతే, ఎప్పుడు ముగిస్తాడో దైవాధీనం. 1 గంట అయ్యాక లేచి వెళ్ళిపోవాలి న్యాయమైతే. కానీ నడుములు అడిపోతున్నాయి. లేవలేని పరిస్థితుల్లో మిగతా 2 గంటలు కూడా కూర్చోవాల్సి వస్తుంది. ఒకసారి వచ్చి నడుములు పడిపోయినోడు మళ్ళీ సెకండ్ సండే ఎందుకు వస్తాడు? ఇంకా రాడంతే. మన కుకట్పల్లి కాలనీలో చాలామంది క్రైస్తవులది ఇదే బాధ. ఓఫీర్ గారు ఎక్సలెంట్ జ్ఞాని, మేధావి, వక్త, గాయకుడు, కపి అన్నీ. ఏమండి, కపీశ్వరుడు, మంచి జోకరు, మంచి వక్త. కానీ ఆయనకు టైం సెన్స్ లేదండి. టైం సెన్స్ లేదు. ప్రసంగం ఎత్తుకుంటాడు, దానికి పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇక ఎప్పుడు ముగిస్తాడో ఇక తెలియదు. ఎవడైనా జ్యోతిష్యుడిని అక్కడ కూర్చోబెట్టి అడగాల, సార్ ఈయన ఎప్పుడు ముగిస్తాడో చెప్పండి. ప్రాక్టికల్గా నేను చెప్తున్నా. ఎంఐజీ 877లో చర్చి ఉన్నప్పుడు ఒక అన్నగారు మా ఇంటి ముందు సందులోనే ఉండేవాడు. ఆయన్ని అడిగారు. ఆయనది వరంగలే, మాది వరంగలే.
అన్న 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 అని నన్ను బోల్డ్ ప్రేమంతా ఒలకబోసి వచ్చి మాట్లాడేవాడు. మండే సోమవారం వస్తాడు. మన దగ్గర ఉన్న పిల్లలు అడిగారు, నీకు గుర్తుందా లక్ష్మణ్? సూర్యుడు ఆయన పేరు. ఏమన్నా మీరు అంకుల్, మీరు అయ్యగారంటే ఇంత ప్రేమ కదా, మీరు ఎందుకు సంఘానికి రారు? ఇంటి ముందే కదా వచ్చి ఇక్కడ ప్రార్థన కూర్చోరు, ఎందుకు ఎక్కడికో పోయి వస్తారు? అయ్యగారి దగ్గర మంచి వాక్యం ఉంది, మీరు రావచ్చు కదా అని అడిగారు. ముందు నన్ను అడిగారు. నన్ను అడిగితే నేనేం చెప్పాను, బాబు మీరు ఆయన్ని అడగండి అని చెప్పాను. అప్పుడు ఆయన్ని అడిగారు. అని అన్నారు, ఏం సంఘము, ఏం ప్రసంగమయ్యా మీది, మీ పాస్టర్ అసలు ఎంత ఘోరమైన మనిషి అంటే, మేము కుకట్పల్లి నుండి బయలుదేరి హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్లో మేము మెంబర్లం. మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఆయన వాక్యం ప్రారంభిస్తాడు. మేము అక్కడికి పోయి ఆరాధన చేసుకొని మళ్ళా నారాయణగూడ నుండి కుకట్పల్లికి బస్సులో ప్రయాణం చేసి వచ్చేదాకా ఆయన ఇంకా వాక్యం చెప్తూనే ఉంటాడు. ఇంత ఘోరమా బాబోయ్, అంత ఓపిక మాకు లేదు. ఇక్కడ నుంచి నారాయణగూడ బాప్టిస్ట్ చర్చికి ప్రయాణం, అక్కడ ఆరాధన, మళ్ళా రివర్స్ జర్నీ, మళ్ళీ మన గేట్ మీద నుంచి పోయేటప్పుడు ఇంకా ఓఫిరి గారి స్వరం వాక్యం చెప్తూనే ఉంటుంది, మాకు వినబడుతుంటుంది. ఈయన మేము వెళ్ళేటప్పుడు మొదలుపెట్టాడు, ఇప్పుడు ఇక ముగించలేదు అని మేమందరం మా కుటుంబం మాట్లాడుకుంటా, అమ్మ మనం ఇక్కడికి వెళ్ళకుండా చాలా మంచి పని చేశామని అనుకోని ఇంటికి పోయి వండుకున్న మటన్ కర్రీయో ఏదో తినేసి హ్యాపీగా భోంచేసి పడుకుంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఆయన వెళ్ళేటప్పుడు చేసిందేమో ప్రభు బల్ల కొరకు సిద్ధపాటు ప్రసంగం, ఆరాధన అయినాక మళ్ళీ రిటర్న్ జర్నీలో విన్నదేమో రెండో ప్రసంగం. అది వాళ్ళకు క్రమం తెలియదు కదా. ఈ శాస్త్రం అంతా మాకెందుకు సార్, ఆరాధన అంటే సింపుల్గా 1 అవర్లో అయిపోవాలి. ఇది పరిస్థితి. ఒక అంకుల్ గారు వచ్చారు, దైవజనుడు వచ్చి నా వాక్యం అంతా విన్నాక అన్నాడు, ఓఫీర్ బాబు నేను మాటిస్తున్నా, నువ్వు ఇదే రకంగా ప్రసంగాలు చేస్తే నీ జీవిత కాలంలో నీకు ఎప్పటికీ ఒక 100 మంది కంటే ఎక్కువ జనం ఉండరు. 100 ఉంటే ఎక్కువ. నువ్వు యథార్థవంతుడివి, ముక్కుసూటి మనిషివి, చాలా లోతుగా వాక్యం చెప్తున్నావు, నిర్భయంగా చెప్తున్నావు. ఇదే పద్ధతిలో నువ్వు ఉంటే 50 నుండి 100 అంతే నీ సంఘం. నీకు 1000 మంది 1,00,000 మంది ఎప్పటికీ రారు, రాసి పెట్టుకోను ఆ మాట అన్నాడు. అట్లే జరుగుతుంది. మరి ఇప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నట్ట, శ్యామ్ కిషోర్ గారిని వాడుకుంటున్నట్ట, కల్వరి ప్రవీణ్ గారిని వాడుకున్నట్ట, పాలియాంకిచో గారిని వాడుకున్నట్ట, ఎవరిని దేవుడు వాడుకున్నాడు? ఇంకా ఇండియాలో చాలామంది ఉన్నారు, రిజాక్ పోనన్ గారు ఉన్నారు, ఇలాగ చాలామంది దైవజనులు ఉన్నారు, ఏసన్న గారు ఉన్నారు, అక్కడ 1000 జనం ఉంటారు, 1000 మంది. మన తండ్రి సన్నిధి శాల్యం రాజు గారు ఉన్నారు, 1000 జనం. బైబిల్ మిషన్ మహాసభలో 1,00,000 జనం వస్తారు, 1,00,000 జనమే. నిన్న సంతకాల సేకరణ కొరకు మనోళ్ళు వెళ్ళారు గుత్తి అద్భుత కుమార్ గారి సంఘానికి. నిలబడి అక్కడ ఉన్న వాళ్ళకి టకటక 7,000 సంతకాలు పెట్టించారు. అద్భుత కుమార్ గారేమో అమెరికాలో ఉన్నాడు. ఆగండి నేను వస్తున్నాను, రేపు శని ఆదివారాలు, వచ్చే శనివారం మా దగ్గర స్పెషల్ మీటింగ్ ఉంది, 1,50,000 జనం వస్తారు. నేను వ్యక్తిగతంగా ఉండి ఆ 1,50,000 మందితోనూ నేను సంతకం పెట్టించి మొత్తం 2,00,000 కంప్లీట్ చేసి నా చేతులతో నేను దైవజనుడికి అప్పగించేస్తాను అని అన్నారు.
మరి ఈ లక్షల జనమున్న సంఘంలో దేవుడు ఉన్నట్ట, ఇలాంటి చిన్న చిన్న సంఘాల్లో దేవుడు ఉన్నట్ట? మరి కొత్త నిబంధన సంఘయుగ ఆరంభములో ఇంటింటా రొట్టె విరిచిరి కదా, ఇంటింటా రొట్టె విరిచిరి. ఇంటింటా రొట్టె విరిచినప్పుడు ఒక 100 మంది కూర్చున్న ఇల్లు ఎవరికి ఉంటుంది చెప్పండి? 100 మంది కూర్చున్న ఇల్లు ఉంటుందా? మహారాజ భవనం అయితే కూర్చుంటారు. కానీ ఆదిమ సంఘమంతా కూడా ఇళ్లల్లోనే రొట్టె విరిచినారు. అవన్నీ చిన్న సంఖ్య. అకుల ప్రిస్కిల్ల ఇంట్లో ఒక సంఘం ఉండేది. 1 కొరింథీ పత్రిక 16:19. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంట ఉన్న సంఘం. అంటే ఇంతమంది కూడా ఉండరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇంతమందిని తీసుకెళ్ళి మీలో ఎవరింట్లోనన్నా కూర్చోబెడతాను, పడతారా? సరిపోతుందా ఇల్లు? ఇప్పుడు ఇక్కడ ఉన్నంత మందిని తీసుకెళ్ళి ఎవరైనా ఇంట్లో కూర్చోబెడతాను, ఏ ఇల్లు అయినా సరిపోతుందా? అకుల ప్రిస్కిల్ల ఇంట ఉన్న సంఘం అంటే ఇంట్లో ఎంతమంది? మహా అయితే 10 మంది 25 మంది మ్యాక్సిమం పడతారు. అంతకన్నా రాజభవనం అంత విశాలమైన భవనాలు ఆదిమ సంఘానికి ఎవరికి లేవు కదా. అందరూ చేపలు పట్టేవారు, కూలీనాలు చేసుకునేవాళ్ళు, విద్యలేని పామరులు, శ్రమ పెట్టబడుతున్నవారు, తరుమబడుతున్నవారు. 100 మంది 1000 మంది కూర్చున్న ఇల్లు ఎవరికి ఉంటుంది? కాబట్టి ఇప్పుడు సంఘం ప్రశ్న ఏంటంటే, సంఘము చిన్నగా ఉంటే దేవుని కార్యం జరిగినట్ట, సంఘం చాలా 1000 మందిగా ఉంటే దేవుని కార్యం జరిగినట్ట? మనం ఎప్పుడు సంతోషించాలి, ఎప్పుడు కృంగిపోవాలి అనేది ఇవాళ సబ్జెక్ట్. పెంతెకోస్తు పండుగ నాడు ఇంచుమించు ఎంతమంది రక్షణ పొందారు? 3000 మంది. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో 4వ వచనంలో చూడండి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య అంటే స్త్రీల సంఖ్య కలపలేదు, ఇంకో 1000-2000 కలుపుకోవచ్చు ఈజీగా. పురుషుల సంఖ్య ఎంత? ఒక్కరోజు పెంతెకోస్తు పండుగ నాడు 3000 మంది అయితే, ఆ తర్వాత ఈ అద్భుతం జరిగినప్పుడు ఒక్కరోజు 7-8 వేల మంది బాప్తిస్మాలు పొందారు. చిన్న మందానా ఇది పెద్ద మందా? ఏమండి, ఇది చిన్న ప్రసంగమా పొడుగు ప్రసంగమా? ప్రియులారా, మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకుండా తొందరగా ముగించేస్తాను. చిన్న సంఘాలు అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ప్రతి సంఘములోనూ 1000 జనం ఎందుకు లేరు అనేది ఒక ప్రశ్న. ఆదిమ సంఘంలో 1వ శతాబ్దంలో జరిగినట్లు ఒక్కొక్క ప్రసంగానికి 3000 మంది 5000 మంది ఎందుకు రక్షణ పొందడం లేదు అనేది ఒక ప్రశ్న. రక్షణ పొందటం లేదు, వాక్యం వింటున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా సువార్త చెప్పినప్పుడల్లా కూడా ఒక 3000 మంది 4000 మంది 5000 మంది బాప్తిస్మాలకు వస్తే బాగుంటుందా లేదా? పరిశుద్ధాత్మ కార్యం జరిగింది, ఆనందిస్తామా లేదా? మరి అలాగే ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు?
సింపుల్గా నేను ఆన్సర్ చెప్పి ముగించేస్తా. ఆదిమ సంఘము అంటే మొట్టమొదటి శతాబ్దములో, క్రీస్తు శకము 1st సెంచురీలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఫ్రెష్గా అప్పుడే జరిగి ఉంది. అది పరిశుద్ధాత్మ తొలకరి వర్షము. పరిశుద్ధాత్మ తొలకరి వర్షం. అన్ని వేల మంది ఎందుకు మారారు అంటే పరిశుద్ధాత్మ వర్షము కురిసి ఫ్రెష్గా ఉన్నప్పట్లో. అందుకని ఒక్క ప్రసంగానికి 3,000 మంది, ఒక్క ప్రసంగానికి 5,000 మంది వేలాదిగా రక్షణ పొందినారు. ఇది మొదటి శతాబ్దములోని చరిత్ర, జరిగిన వాస్తవ సంఘటన. అలాగే మళ్ళీ ఎందుకు వేలాది మంది ఒక్కో రోజు ఇప్పుడు ఎందుకు మారడం లేదంటే రానున్న దినాలలో అది మళ్ళీ జరుగుతుంది. ప్రసంగి చెప్పినట్లు మునుపు జరిగినదే మరలా, మునుపు జరిగిందే మళ్ళా జరుగుతుంది. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. మొదటి శతాబ్దంలో జరిగినట్లుగా సంఘయుగం యొక్క అంతంలో కూడా ఒక్కొక్క రోజు 10,000 మంది, 30,000 మంది, 40,000 మంది మారే రోజు వస్తుంది. అది ఎప్పుడంటే కడవరి వర్షము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెండవ రాకడ. యేసయ్య రెండవ రాకడ కాదు, పరిశుద్ధాత్మ దేవుని రెండవ రాకడ. హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చినట్లు ఆయన, హీ కమెత్ లైక్ ద మార్నింగ్, అంటే సూర్యోదయములాగా వచ్చును. సూర్యోదయం అంటే నీతి సూర్యోదయం. అది యేసయ్య జననము, యేసయ్య అవతారం. సూర్యుడిలాగా వస్తాడు. తర్వాత ఇంకో రకంగా కూడా వస్తాడు. వర్షము వలె ఆయన వచ్చును. ఆ వర్షములో మళ్ళా 2 భాగాలు, 2 రకాలు. దేవుడే వస్తాడు, యెహోవా దేవుడే సూర్యునిలాగా రావడం నజరేయుడైన యేసు అవతారం. ఆ యెహోవా దేవుడే వర్షంలాగా రావడం పరిశుద్ధాత్మ దేవుని రాకడ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావడంలో, వర్షంలాగా రావడంలో 2 విధాలు, 2 రకాలు, 2 రాకడలు ఉన్నాయి. ఒకటేమో తొలకరి వర్షం, ఇంకొకటేమో కడవరి వర్షం. తొలకరి వర్షం పెంతెకోస్తు నాడు కురిసింది. ఆ తర్వాత కడవరి వర్షం ఎప్పుడంటే యేసయ్య రాకడకు ముందు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన మళ్ళీ కడవరి వర్షముగా రావాలి. వచ్చినప్పుడు మనము కోరుకున్న ప్రకారం, మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం వేల మంది రక్షణ పొందుతారు. జకరియా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. హోషేయ 6:3లో ఏమన్నాడు? భూమిని తడుపునట్టి తొలకరి వాన కడవరి వర్షము వలె ఆయన వచ్చునన్నాడు. కడవరి వర్షానికి ఒక టైం ఉందంట. కడవరి వాన కాలం అనేది ఒకటి ఉందట. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు
వర్షం పంపుమని యెహోవాను వేడుకొనండి. ఎప్పుడు పడితే అప్పుడు వేడుకుంటే కుదరదు. దాని టైం వచ్చినప్పుడు వేడుకోవాలి. ఎప్పుడైతే కడవరి వర్షకాలం వచ్చిందో అప్పుడు అందరము ప్రార్థన చేస్తే దేవుడు మెండుగా వర్షాన్ని కురిపిస్తాట. యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను మెరిపించును. ప్రతివాని చేనిలు అంటే అర్థం ఏంటి? ప్రతి పాస్టర్ గారి సంఘంలో, ప్రతి దైవజనుడి సంఘంలో ఏమండి ఏం మొలుస్తుందంట? పైరు మొలుచున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని సంఘాలలో ముమ్మరంగా ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. ఎందుకంటే కడవరి వాన కాలమున దేవుడు ముమ్మరంగా కుంభవర్షం కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏ సంఘము కూడా సరిపోదండి, ఏ మందిరము కూడా వచ్చే ఆత్మలకు సరిపోదు. ప్రతి పాస్టర్ గారికి ఒకటే సమస్య, ఇన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఏమిటండి బాబు, వీళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలి అంటాడు. అప్పటిదాకానేమో ఏంటి ఎన్ని ప్రసంగాలు చేసినా ఎవరు రారేంటి అని అప్పుడు తిట్టుకున్నాడు. వాళ్ళు రావడం మొదలు పెడితే రివర్స్లో తిడతాడు. ఏంటి ఇంతమంది వచ్చేస్తున్నారు, ఏంటి ఎక్కడ కూర్చోవాలి, ప్లేస్ కూడా లేదు అని. వచ్చే విశ్వాసులను ఎక్కడ కూర్చోబెట్టుకోవాలో ప్రతి పాస్టర్కు అర్థం కాకుండా సమస్యగా మారిపోయేటంతగా యెహోవా వానలు మెండుగా కురిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే, కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. విలువైన ఫలములు ఫలించు వరకు, విలువైన ఫలములు ఫలించు వరకు, కడవరి వర్షము కొరకు వేడుదాం, కడవరి వర్షము కొరకు వేడుదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, కోత కాలము గతించిపోయే, గ్రీష్మ కాలము కూడా జరిగిపోయే, కోత కాలము గతించిపోయే. మొదటి చరణం మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు. పమ్మి ప్రభుదాసయ్య గారు రాసిన అద్భుతమైన భక్తి గీత, ప్రవచనాత్మక గీతరాజము. ఏమండి, మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనములు విత్తెమున్ను, భూలోకమనుడు పొలంబునందున వాక్యంబనే విత్తనంబు విత్తెను. ఆదిమ క్రైస్తవ బోధకులు రోదనతో రక్తంబు కార్చి వేదనతో వాక్యాన్ని విత్తారు. మంచి విత్తనం.
దేవుని బిడ్డలారా, వ్యవసాయం ఇదంతా సువార్త సేవా వ్యవసాయము. కోతకాలము యుగ సమాప్తి కనుక సంఘయుగము ప్రారంభమైనప్పుడు కుంభవర్షం కురిసింది భళ్ళుమని. తొలకరివాన తరువాత మధ్యలో కొంచెం అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. కొరియాలో ఒక జల్లు, టొరాంటో కెనడాలో ఆస్వాల్డ్ జే స్మిత్ గారి మీద ఒక జల్లు, చార్ల్స్ జి ఫిన్నీ గారి మీద ఒక జల్లు, చార్ల్స్ స్పర్జన్ గారి మీద ఒక జల్లు. ఏ దైవజనుల మీద చిన్న చిన్న జల్లులు పడినాయో వాళ్ళందరినీ మనం సంఘ చరిత్రలో గొప్పగా చెప్పుకుంటాం. దేవుడు వాళ్ళను గొప్పగా వాడుకున్నాడు, వీళ్ళని గొప్పగా వాడుకున్నాడని. కొంచెం కొంచెం చిన్న చిన్న డ్రిజిలింగ్ అన్నమాట. చిన్న చిన్న ముసురు, చిన్న చిన్న 4-5 చినుకులు పడ్డాయి. అందుకు వాళ్ళ సేవ అంతగా దీవించబడింది. దీని అంతమేమిటి, ముగింపేమిటి? అంత్యదినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారం చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను, హల్లెలూయా, సర్వజనుల మీద. పెంతెకోస్తు పండగ నాడు సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడిందా? ఒక యెరూషలేములోనే కుమ్మరించబడిందా? యేసు ప్రభు వారి పునరుద్ధానము తరువాత తొలకరి జల్లు కురిసింది. ఆ తొలకరి జల్లు కురిసినప్పుడు చైనాలో ఎవరైనా రక్షణ పొందారా? ఇండియాలో ఎవరైనా రక్షణ పొందారా? ఏ ఇతర దేశములోనైనా రక్షణ కార్యం జరిగిందా? చప్పుడు లేదు. సైలెంట్, అన్ని దేశాలు సైలెంట్. ఒక యెరూషలేములో మాత్రమే 1000 మంది రక్షణ పొందారు. మరి యోవేలు చెప్పింది ఏంటి? ఒక యెరూషలేములోనే కుమ్మరిస్తానన్నాడా? అన్ని దేశాల మీద కుమ్మరిస్తానన్నాడా? సర్వజనుల మీద, సర్వ శరీరుల మీద, మనుషులందరి మీద. 2000 ఏళ్ల కిందట మనుషులందరి మీద కుమ్మరించబడలేదు, మనుషుల్లో కొందరి మీదనే కుమ్మరించబడింది. ఇంకా బాకీ ఉంది, పెండింగ్లో ఉంది. యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచన నెరవేర్పు పెండింగ్లో ఉంది, జరగవలసి ఉంది. లేఖనము నిరర్ధకము కానేరదు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. తప్పకుండా దేవుడు రానున్న దినాల్లో మనుషులందరి మీద ఒకే ఒక్క దినాన, ఒకే క్షణాన బళ్ళుమని ఆకాశవాక్యములు విప్పి సర్వదేశముల మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు యోవేలు ప్రవచనం నెరవేరుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుని కుంభవర్షం, కడవరి వర్షం, ద లాటర్ రెయిన్. ఆ వర్షం వచ్చినప్పుడు డినామినేషన్ విభేదాలన్నీ తొలగిపోతాయి. డినామినేషన్ విభేదాలు ఉండవు. నువ్వు పెంతెకోస్తు, నేను బాప్టిస్టు, నువ్వు లూథరన్, నేను సిఎస్ఐ, నువ్వు అది, నేను ఇది, బ్రదరను, నువ్వు హెబ్రోను, ఇవన్నీ ఉండవు. మా చిన్నన్నగారు ఐజక్ నాథాన్ గారు మంచి ఉపమానం చెప్పాడు. బాతులు పెంచుకునేటోళ్ళు చూశారు ఎప్పుడైనా? బాతుల్ని మందలుగా తోలుకొని పోతుంటారు రోడ్ల మీద. ఆ ఊరు తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా ఒక చోట ఊరు బయట విడిది చేసి ఎవరిని బాతుల మందను వాడు ఇట్లా కర్ర పుల్లలతో దడిలాగా కడతాం. కట్టె పుల్లలతో
గోడలాగా కంచెలాగా కట్టుకొని, ఇవన్నీ నా బాతులు, అవన్నీ నీ బాతులు, నీ బాతులు ఇక్కడ కలవడానికి వీల్లేదు, నా బాతులు అక్కడ కలవడానికి వీల్లేదని ఇక కర్ర పట్టుకొని కావాలి కూర్చుంటారు. ఈ బాతులకు పాపము ఈ డిఫరెన్స్ ఏం తెలియదు. ఒకటే భాష వచ్చేదాకా బెక భాష. ఆ పుల్లల సందులోంచి ఆ బాతు ఈ బాతు మాట్లాడుకుంటాడు బెకబెక. నువ్వు బాతువే బెకబెక, నేను బాతునే బెకబెక. మనల్ని ఎందుకు గలవనియరు అంటే, నువ్వు పెంతకోస్తు బాతువబ్బా, నేను బ్యాప్టిస్ట్ బాతుని. మరి వాడెందుకు? వాడు ఒరిజినల్గా ఉంది. అసలు బాతు వాడేనట, రోమన్ క్యాథలిక్ బాతు అని. పాపం ఏదోలే, మరి అందరం బాతులేమే కదా, కలిసిపోవచ్చు కదా అని బెకబెకలాడుకుంటూ ఉంటాయి. ఇంతలో వర్షం వస్తుందట. వర్షం వచ్చి ఊరంతా అడివంతా చెరువైపోతుందట. ఆ వర్షపు నీటిలో ఈ కర్ర పుల్లల దడి కంచె మునిగిపోతుంది. నీళ్లు బాగా వస్తే బాతులు ఏం చేస్తాయి? మునిగిపోతాయా? నీటి మట్టం మీద ఈదులాడడం మొదలు పెడతాయి. ఈ విభజించినటువంటి ఈ కంచెలు మొత్తం మునిగిపోతాయి. కంచె కంటే పైకి నీళ్లు వచ్చేస్తాయి. ఆ నీళ్ల మీద బాతులు ఈదులాడుకుంటూ, అబ్బా ఎన్నాళ్ళకి కలిసామే బెకబెక మనం అని చెప్పి అన్నీ తమ రెక్కలు పైకెత్తి దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటాయి అన్నమాట. కడవరి వర్షం వచ్చినప్పుడు అన్ని డినామినేషన్లు ఏకమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అందరూ అన్య భాషలు మాట్లాడుతుంటారు, అందరూ స్వస్థతలు చేస్తుంటారు, సిద్ధాంత భేదాలన్నీ పోతాయి, అందరూ సత్యాన్ని గ్రహిస్తారు. ఇంతకాలము ఏ సిద్ధాంతాల కొరకు వీళ్ళు విడిపోయినారో ఆ సిద్ధాంతాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం ముందు కాలిపోయి సత్యమే మిగులుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సత్యములో ప్రతిష్ఠించబడతారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొంతమంది ఏమో చిలకరింపు బాప్తిస్ము, ముంచడం బాప్తిస్ము, జెండా కింద, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఇవేవి ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ సత్యాన్ని గ్రహించి ముంచడం, బాప్తిస్మాలు పొందుతారు, మారు మనసు పొందుతారు, రాకడ సత్యాన్ని గ్రహిస్తారు. కడవరి వర్షం, కడవరి వాన కాలమున వర్షము పంపుమని మీరందరూ యెహోవాను వేడుకొనండి. యెహోవా దేవుడు సూర్యునిగా రావడం జరిగిపోయిందా లేదా? వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, మళ్ళీ లేచాడు, మరణించి లేచి పునరుద్ధానుడు అయిపోయినాడు. సూర్యుని వలె రావడం అయిపోయింది. యెహోవా దేవుడు వర్షంగా రావడం సగం జరిగింది. తొలకరి వర్షంలాగా వచ్చాడు. ఇప్పుడు ఎలా రావాలి? కడవరి వర్షంగా రావాలి. అప్పుడు అందరూ ఏక సంఘం అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, 2000 ఏళ్ళ కిందట తొలకరి వర్ష సమయములో ఒక్క ప్రసంగానికి 3000 మంది, ఒక్క ప్రసంగానికి 5000 మంది రక్షణ పొందారు కదా. అట్లాగే అంతకన్నా మించి కడవరి వర్షకాలములో అనేక వేల మంది రక్షణ పొందుతారు. ప్రకటన 7:9 ఉన్న ప్రకారం, అటు తరువాత నేను చూడగా ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రజలలో నుండి వచ్చి
ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఏమండి, ఇంత గొప్ప సమూహం ఎలా రక్షణ పొందుతారంటే ఇది కడవరి వర్ష మహిమ, కడవరి వర్ష ప్రభావము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొలకరి వర్షం అప్పుడు వేల వేల మంది రక్షణ పొందారు ఒక్కొక్క దినం. కడవరి వర్షం అప్పుడు కూడా ఇంకా వేల వేల మంది రక్షింపబడతారు. ఎందుకు? మునుపు జరిగిందే మరలా జరుగుతుంది. సరిపోయింది కదా వ్యాఖ్యానం. మరి మధ్యకాలంలో మన ప్లేస్ ఏమిటి అంటున్నా. ఈ చిన్న చిన్న సంఘాలు ఏంటి? గిద్యోను గుంపులు. దట్ ఈస్ ద టాపిక్ టుడే. వీళ్ళు ఏం చేయాలా? సేవకులందరికీ లక్షల లక్షల మంది సంఘాలు ఉండవు. మరి వీళ్ళు ఏం చేయాలా? పెద్ద సంఘాలు ఎందుకున్నాయి, చిన్న సంఘాలు ఎందుకున్నాయి? ఇది అసలు నలిగిపోతున్న ప్రశ్న. ఇది తెలియక చాలామంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఫ్రస్ట్రేట్ కావడం అవసరం లేదు. తొలకరి వర్ష సమయములో గుంపులు గుంపులుగా ప్రజలు రక్షణ పొందారు. కడవరి వర్ష సమయంలో కూడా అంతకన్నా ఎక్కువ రక్షణ పొంది ఎవడునూ లెక్కింపజాలని మహాసైన్యం తయారవుతుంది. నా లేటెస్ట్ బుక్, ఇంగ్లీష్ బుక్లో నేను తేటగా రాశాను, ద ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్. ఆ బుక్లో జస్ట్ బిఫోర్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ వీ షల్ హ్యావ్ ద మైటీ అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ ఈస్ ద లాటర్ రెయిన్. పరిశుద్ధాత్మ వర్షము, కడవరి వర్షం వస్తుంది. అప్పుడు ఇన్ని కోట్ల మంది రక్షణ పొందుతారనే సంగతి రాశాను. మరి మధ్యలో చిన్న చిన్న సంఘాలు ఇవన్నీ అవసరమా? ఈ మధ్యలో వీళ్ళు ఏం చెయ్యాలంటే వీళ్ళు ఒక కీలకమైన పని చేస్తున్నారు. ఈ చిన్న చిన్న గిద్యోను గుంపులు ఉన్నాయి చూశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సంఖ్య చిన్నదే, సంఖ్య తక్కువే, కానీ వాళ్ళు ఒక మహాప్రాముఖ్యమైన పని చేస్తున్నారు. ఒక మాట గమనించండి, ఇప్పుడు నువ్వెంత కష్టపడ్డా మన సంఘము లక్షల మందిగా మారాలని ఆశపడితే అది జరగదు, ఎవరికి జరగదు. చాలామంది పాల్ యాంకిచో గారు రాసిన 4వ కోణం బుక్ చదువుకొని నేను కూడా ఇలాగా మెంటల్గా కసరత్తు చేసి ఆ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తే నాకు కూడా లక్షల మంది వస్తారని చాలామంది ట్రై చేశారు, ఒక్కడు కూడా జరగల. అందరూ ఫూల్ అయిపోయారు. ఇప్పుడు ఆ బుక్ ఎవడు కొంటలే. నేను ఆ రోజే చెప్పాను, ఆ బుక్ వేస్ట్ రా, చదవకండి. 4వ కోణం 5వ కోణం ఆయన చూసినందుకు కాదు అక్కడ ఆత్మలు రక్షింపబడింది. ఆయన చేనిలో పైరు మొలుచున్నట్లు వానలు దేవుడు కురిపించాడు. అందుకు జకరియా 10 అక్కడ నెరవేరింది. అంతేగాని ఏదో ఒక టెక్నిక్, ఏదో ఒక కిటుకు కీలకం, ఏదో ఒక ఏమంటారు చిట్కా వైద్యంలాగా అది అడాప్ట్ చేస్తే అందరికీ లక్షల మంది వచ్చేసేయరు. తప్పది, అవగాహన రాహిత్యం. మధ్యలో వీళ్ళు ఏం చేయాలి మరి? సంఘయుగ ప్రారంభంలో లక్షలాది మంది రక్షణ, సంఘయుగ ముగింపులో లక్షలాది మంది రక్షణ. ఈ మధ్యకాలములో ఈ చిన్న చిన్న సంఘాలు ఎందుకు అంటే వీళ్ళు ఒక మహాప్రాముఖ్యమైన పని చేస్తున్నారు. 60వ కీర్తన 4వ వచనాన్ని నెరవేరుస్తున్నారు వీళ్ళు. 60వ కీర్తన 4వ వచనం, సత్యము నిమిత్తము హల్లెలూయా ఎత్తి పట్టడానికి
నీయందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. సత్యము కొరకు ఎత్తి పట్టడానికి ఒక ధ్వజం భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చాడు. వాళ్ళ గుంపు ఎంతమందో అది అవసరం లేదు. ఇక్కడ 10 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. ఈ చిన్న చిన్న సంఘాలకు ఒక బాధ్యత ఉంది. సత్యము కొరకు ధ్వజమెత్తి నిలబడాలి. అంటే కడవరి వర్షం వచ్చేదాకా భూమి మీద సత్యము అనేది నిలబెట్టాలి కదా. సత్యం అనేది నిలబెట్టకపోతే ఈ చిన్న సంఘాలు సత్యము కొరకు పోరాడకపోతే, సంస్కరణ కొరకు స్వరమెత్తి పోరాడకపోతే అసత్య బోధలతో లోకము నిండిపోతుంది. అసత్య బోధలతో లోకం నిండిపోతే కడవరి వర్షం రానే రాదు. ఒకవేళ దేవుడు మొండిగా బండగా ఎవడైనా ఏ బోధ అయినా నమ్మని, నేనైతే వర్షాకాలం వచ్చింది కనుక కడవరి వాన కుమ్మరిస్తానని దేవుడు కుమ్మరిస్తే అప్పుడు రక్షింపబడే వాళ్ళందరూ అసత్యమునకు స్తంభములైపోతారు. దేవుని యొక్క బ్యూటిఫుల్ స్కెచ్, అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే ఒక్కొక్క దినాన లక్షల మంది మారే కడవరి వర్షం, పరిశుద్ధాత్మ కుంభవర్షం వచ్చేదాకా చిన్న చిన్న గుంపులు మీరందరూ సత్యము కొరకు ధ్వజమునెత్తి పట్టండి. సత్యము కొరకు ధ్వజమునెత్తి పట్టడానికి దేవుడే వారికి జెండా ఇచ్చాడని బైబిల్లో ఉందా లేదా? మీరు చూసారా లేదా? బైబిల్లో ఉంటే మరి అట్లాంటి గుంపులు భూమి మీద ఉండాలా కర్లేదా? ఉండాలి. ఆ ప్లేస్లోనే మనం ఉన్నాం. అట్లాంటి సంఘాలను కట్టే బాధ్యత ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకేం ఇబ్బంది లేదు. మన సంఘాలందరూ చిన్న చిన్న సంఘాలు ఉంటారు. 10 మంది, 25 మంది, 30 మంది అకుల పిస్కిళ్ళ ఇంట్లో సంఘం అన్నట్టు ఇళ్లల్లో కూడుకుంటారు. ఇలాగ షెడ్ల కింద కూడుకుంటారు. చిన్న చిన్న షెడ్స్లో ప్రార్థన చేసుకుంటారు. లక్షల జనం మనకు లేరు. ఓఫీర్ గారు గొప్ప బోధకుడే కదా, ఆయనకి ఎందుకండి లక్షల జనం లేరు అని అంటే, ఓఫీర్ గారి చిన్న సంఘాలు ఒక సత్యానికి స్తంభాలుగా నిలబడ్డాయి. ఓఫీర్ గారి సంఘాలు ఏ సత్యాన్ని మోసుకొని తిరుగుతున్నాయో కడవరి వర్షం వచ్చినప్పుడు మీ సంఘాలు కూడా ఈ సత్యం లోపలిగా వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని పర్ఫెక్ట్ ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడవరి వర్షం వచ్చిన తర్వాత లక్షల మంది రక్షణ పొందినాక వెతుక్కుంటారు. అవును బాబు, మనం రక్షణ పొందాం కానీ ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి, ఏ బోధలోకి వెళ్ళాలి అని అంటే వెతకనక్కర్లేకుండా ఈ చిన్న మంద ఎత్తి పట్టుకున్న సత్యబోధను దేవుడు వారికి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఓఫీర్ మినిస్ట్రీ సంఘం పెద్దదా, వేరే వాళ్ళ సంఘాలు పెద్దవా అనే చర్చ అవసరం లేదు. అది తెలివి తక్కువ చర్చ. అది పెద్దగా ఉన్న సంఘం ఆయనది కాదు, చిన్నగా ఉన్న సంఘం నాది కాదు. ఈ సంఘమైనా ఆ సంఘమైనా యేసయ్య సంఘమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎన్ని లక్షల మంది వచ్చినా ఆ సంఘాన్ని కొన్నవాడేవాడు? దేవుడు కొన్నాడా, ఈ పాస్టర్ గారు కొన్నారా? దేవుడే కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని బైబిల్ మాట్లాడుతుంది. నా దగ్గరుండి 500 మంది, ఆయన దగ్గరుండి 10,000 మంది, ఆయన దగ్గరుండి 20,000 మంది, కొరియాలో ఉండే 25 లక్షల మంది యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడక్కడ వానలు కురిసినప్పుడు పెద్ద పెద్ద సంఘాలు తయారవుతాయి. కానీ కడవరి వర్షం వచ్చినప్పుడు ప్రపంచమంతటా ఎవడూ లెక్కింపలేనంత పెద్ద సంఘము తయారవుతుంది.
అప్పుడు వాళ్ళకి కావాలి ఏంటంటే, రక్షణ అయితే పొందాం, కానీ నమ్మవలసిన బోధ ఏది? రక్షణ అయితే పొందాం, 66 గ్రంథాలు బైబిల్ దొరికింది, ఆ బైబిల్ సారాంశం ఎక్కడుంది? మాకెవరు చెబుతారు? మేము నమ్మవలసిన సిద్ధాంతం ఏది అని ఎవడునూ లెక్కింపజాలని మహాసమూహం వెతుక్కుంటుంటారు. అప్పుడు వాళ్లకు చీకట్లో తిరుగుచున్న వాడికి కాగడ అందించినట్టు రక్షింపబడే కోట్లాది మందికి కడవరి వానకాలమున సత్యబోధ అనే దివిటీని అందిస్తుంది ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అది మన బాధ్యత. నాకు భయంకరమైన క్లారిటీ ఉంది ఏ విషయంలో. నేను అస్సలు సందేహం, అనుమానం, గందరగోళం అనేది మనకు లేనే లేదు. ఎవరైనా చాలా పెద్ద సంఘాలు ఉంటే నేను వాళ్ళని చూసి అసూయపడను, నేనేమి కృంగిపోను. పెంచుకో, నువ్వు ఇంకా సంఘం పెంచుకో, ఇంకా పెంచుకో. ఫైనల్గా వాళ్ళందరికీ సత్యాన్ని నేర్పడానికే మేము జెండా ఎత్తి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన డ్యూటీ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏది దేవుని సంఘం అంటారు? అన్ని దేవుని సంఘాలే. ఏ సంఘము రంజిత్ ఓఫీర్ది కాదు, ఏ సంఘము సతీష్ కుమార్ గారిది కాదు, ప్రవీణ్ కుమార్ గారిది కాదు, ఏది శాలిం రాజు గారిది కాదు, ఏది పాల్ యాంకిచో కాదు. మేమందరం సేవకులము. సంఘములన్నీ యేసయ్య సంఘాలు. దేవునికి స్తోత్రం. అది బైబిల్ మిషన్ కానీ, లూథరన్ కానీ, మెథడిస్ట్ కానీ, బ్రదరన్ కానీ, యేసన్న గారి సంఘాలు అన్నీ దేవుని సొత్తు, యేసయ్య సొత్తు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడు వెయిట్ చేస్తున్నాడు. దేని కొరకు? కడవరి వర్షము కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడవరి వానకాలమున జకర్యా 10:1 ఏమన్నాడు? కడవరి వాన కాలమున. ఎప్పుడు పడితే అప్పుడు రాదు బాబు వర్షం, దాని కాలంలో వస్తుంది. ఆ కాలమున, నిర్ణయ కాలమున ఎవడు అడ్లగించలేడు. ఈ మతోన్మాదులు మీకు రిజర్వేషన్లు ఇయ్యము, మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తింపజేయము అని వీళ్ళు ఎంత గింజుకున్నా సరే ఎవడు ఏం పెకలించలేడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు భళ్ళుమలు కుమ్మరించబడిన తర్వాత ఆకాశము బద్దలై ఆకాశవాకిన్లు విప్పబడి పరిశుద్ధాత్మ కుంభవర్షం, కడవరి వర్షం వచ్చినప్పుడు ఈ మతోన్మాదులు కూడా రక్షింపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి కొంచెము మచ్చు, దానికి కొంచెం చిన్న ఉదాహరణ, దృష్టాంతము తార్సువాడైన సౌలు యొక్క రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, క్రీస్తు మార్గములో ఉన్న వాళ్ళను హింసించాలి, చంపాలి, సంఘములన్నీ పాడు చేయాలి అని పగబెట్టుకొని తిరిగిన వాడు మిట్ట మధ్యాహ్న వేళ యేసు ప్రభు దర్శనాన్ని పొంది, అరే ఇదే కరెక్టరా, నేనెంత అజ్ఞానిని, ఇదే నిజమైన రక్షణ మార్గం అని శేష జీవితాన్ని క్రీస్తు సువార్త కొరకు అంకితం చేసి ఆఖరికి హతసాక్షిగా తలనరికి చంపబడ్డాడు, ధన్యుడైనాడు. అట్లాంటి సౌలులు, తార్సువాడైన సౌలులు అంచె దినాలలో చాలామంది ఉంటారు. మునుపు జరిగినదే మరలా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్లోరియస్ థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు సీ. అద్భుతమైన సంగతులు చూడబోతున్నాం. కొంచెం ఓపిక పట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆయన వచ్చేదాకా ప్రజాకర్షక పథకాలతో మనం సంఘాలు కట్టకూడదు. ఏమండి, జనాన్ని ఆకర్షించడానికి, జనాన్ని ఇంప్రెస్ చేయడానికి
మాకు అందమైన మందిరం ఉంది, మంచి ఫర్నిచర్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, మంచి అది ఉంది ఇది ఉందని ఆకర్షించడానికి ట్రై చేయడం అంతా కూడా అది శరీర సంబంధమైన సేవ, మట్టి వాసన కొడుతుంది. నేను ప్రజలను ఆకర్షించడానికి ఏమి చెయ్యనంటే చెయ్యనంతే. నాకున్న 500 మందే చాలు, 10 మంది అయినా చాలు, 5గురైనా చాలు. ఇదే పవర్, ఇదే అథారిటీతో, ఇదే ప్రత్యక్షతతో నేను ప్రసంగం చేస్తాను. ఐ డోంట్ కేర్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. 10 లక్షల మంది ఉన్నా, 10 మంది ఉన్నా ఒకటే నాకు. ఎంతమంది ఉన్నారో నాకు అవసరం లేదు. అందరూ రావాలని పద్ధతులు మార్చుకోవడం, అందరినీ ఆకర్షించడానికి ఏదో హంగులు ఆర్భాటాలు, ఇదంతా వేస్ట్. అలా చేస్తే వస్తారు జనాలు, వస్తారు కానీ అంత మట్టి వాసన కొడుతుంది. ప్రత్యక్షత లేనోళ్ళు వస్తారు, యథార్థత లేనోళ్ళు వస్తారు, మారు మనసు లేనోళ్ళు వస్తారు, ప్రాచీన స్వభావంతోనే ఉన్నోళ్ళు వస్తారు. కాబట్టి ఎంత తక్కువ మంది ఉన్నా నాకు సంతోషమే. ఆ వచ్చే కొద్ది మంది పరిశుద్ధాత్మ చేత ఆకర్షించబడి రావాలి. 10 మంది అయినా చాలు. నేనేం చేస్తానంటే సత్యము నిమిత్తము ఒక జెండా ఎత్తి నేను ఈ 10 మంది కలిసి జెండా ఎత్తి పట్టుకుంటాం. 1 తిమోతి 3:15-16 చెప్పినట్లు ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది అనే డ్యూటీ మేము నెరవేరుస్తాం. కడవరి వర్షం వచ్చేదాకా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రక్షింపబడేదాకా సత్యబోధన ఎత్తి పట్టుకొని మేము సత్యానికి స్తంభంగా ఆధారంగా నిలబడతాం. మన డ్యూటీ మనం చేద్దాం. ఒక టైం వస్తుంది, ప్రపంచం మీద పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుంది. అన్ని డినామినేషన్లోని బాతులన్నీ కలిసి ఏకమందగా మారిపోతాయి. అడ్డంగా కట్టిన దడులన్నీ పుల్లలన్నీ మునిగిపోతాయి, అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. అన్ని సంఘాల్లోని విశ్వాసులు ఏక సంఘం అయిపోతారు. అప్పుడు వెతుక్కుంటారు, అరే మనం నమ్మే బోధేదిరా ఇంతకు అంటే వాళ్ళు ఆ నిజాంపేట వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారా, అది కొంచెం రీజనబుల్గా ఉంది అని ఒకడంటాడు. భగ్గుమని అంటుకుంటుంది కార్చిచ్చులాగా సత్యవాక్యాగ్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అప్పటిదాకా నేను నా సంఘాలు సంఖ్యను పట్టించుకోం. మేము ఎత్తిపట్టేటటువంటి బోధ సత్యబోధయ ఉండాలి. అదొక్కటే మాకున్న తాపత్రయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనందరం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేద్దాం? దేని కొరకు? కడవరి వర్షం కొరకు ప్రార్థన చేద్దాం. కడవరి వర్షం వచ్చేదాకా మనందరము సత్యము కొరకు జెండా ఎత్తి పట్టుకోవడానికి దేవుని శక్తిని కోరుకొని ప్రార్థన చేద్దాం. ఇంత గొప్ప పరిచర్య, ఇంత స్పష్టమైనటువంటి దైవ నియామకం, డివైన్ అపాయింట్మెంట్ మనకున్నది కనుక మనల్ని డిస్టర్బ్ చేయడానికి సైతాను మంత్రశక్తులు ప్రయోగిస్తున్నాడు, మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ చీకటి శక్తులన్నింటి మీద యుద్ధం ప్రకటిద్దాం. దేవుని సత్యము కొరకు జెండా ఎత్తిన ప్రతి ఒక్కరికి మనశ్శాంతి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ధన ధాన్యములు ఉండాలి, ఆహార వస్త్రములు ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్న సాక్ష్యంతో సత్య సంబంధులందరూ సత్యం కొరకు జెండా ఎత్తి బ్రతకాలి. తొందరలోనే పరిశుద్ధాత్మ దేవుని రెండో రాకడ, ముందు పరిశుద్ధాత్మ దేవుని రెండో రాకడ జరుగుతుంది, తర్వాత నీతి సూర్యుని రెండో రాకడ జరుగుతుంది. ఈ లోపల టైం తక్కువ ఉంది. ప్రార్థన చేద్దాం.
కడవరి వర్షం కొరకు మనం దేవుణ్ణి అడుగుదాం, సిద్ధపడదాం. రండి 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 ప్రియులారా, మీరు చాలా బాధ్యతాయుతమైన పనిలో ఉన్నారు. యు ఆర్ హోల్డింగ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో మీరు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు. ఆషామాషి కాదు ఇది. కడవరి వర్షము కొరకు సార్వత్రిక సంఘాన్నే సిద్ధపరిచేటటువంటి స్థితిలో అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఉంది. Come on, let us lift up our hands and praise God for His glorious responsibility bestowed upon us. Hallelujah, 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 hallelujah. అందరం చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. This is a deadly serious matter, my dear brother and my dear sister. మామూలు విషయం కాదు. సర్వ ప్రపంచమును తన గుప్పిట్లో ఇముడుచుకున్న దేవుని ప్రణాళిక. దిగిరమ్ము దేవా, దిగిరమ్ము దేవా, దిగిరమ్ము నాయనా, మా ప్రపంచం మీద కడవరి వర్షం కుమ్మరించండి. ఆ కడవరి వర్షం వచ్చేదాకా ప్రతిదినము లక్షలాది మంది, కోట్లాది మంది రక్షణ పొంది ఆ శుభదినము దాకా అందరికీ అవసరమైన సత్యబోధను మేము చెయ్యెత్తి పట్టుకొని, జెండా ఎత్తి పట్టుకొని సత్యమును మోస్తూ ఉండాలి తండ్రి. అందుకు మాకు శక్తి దయచేయండి, బలము దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ధన సమృద్ధినివ్వండి, జ్ఞానం దయచేయండి. ఓ మా ప్రభు, విడుదల 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 దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ స్వరం ఎత్తండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. వారందరూ కలిసి స్వరం ఎత్తినప్పుడు ఒక మేఘం మందిరము నిండా నిండెను. వారందరూ బూరలు ఊదేవారు, తాళములు వాయించేవారు, యాజకులు అందరూ కలిసి స్వరం ఎత్తినప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండెను. ఇవాళ మనందరం ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు అంతమంది గొంతుకలు పరలోకంలో వినబడాలి. ప్రభువా, నీ కార్యము జరిగించడానికి దిగిరండి. కడవరి వర్షముగా దిగిరండి. తొలకరి వర్షంగా వచ్చేసావు, ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న కడవరి వర్షం కూడా మేము చూచడానికి సహాయం చేయండి. ఆ కడవరి వర్షం వచ్చేదాకా నా బాధ్యత నేను నిర్వర్తించడానికి సహాయం చేయండి. సంఘము చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, సత్యం కోసం జెండా ఎత్తిందా లేదా అది ముఖ్యం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంఘము ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు, సత్యానికి స్తంభమై నిలిచిందా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. నీ దగ్గర ఉన్న జనులు ఇంకా ఎక్కువ మంది గిద్యోను, ఇంతమందికి నేను మిద్యానీయులను అప్పగించడం తగదు. సంఖ్య తగ్గించు, సత్యాసక్తి పెంచు. సంఖ్య తగ్గించు, పరిశుద్ధత పెంచు. సంఖ్య తగ్గించు, దేవుని కొరకైన పౌరుషాగ్నిని పెంచు. సంఖ్య తగ్గించు, ఒక్కొక్కరిలో ప్రేమను పెంచు. దేవా, మేము గిద్యోను దండు వలె పవర్ఫుల్ లిటిల్ ఆర్మీగా, శక్తివంతమైన చిన్న సైన్యంగా తయారగున్నట్లు సహాయం చేయమని అందరము ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఇది ప్రార్థనా సమయం, ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలనుకున్న వారు ఎవరైనా ప్రార్థన నడిపించండి. మీకు ఒక కార్డ్లెస్ మైక్ అప్పగించబడుతుంది. పిఏ సిస్టమ్ ఆపరేటర్స్ కైండ్లీ కోఆపరేట్. ఎవరు ప్రార్థన చేస్తారో వారు లేచి నిలబడండి. అందరూ చేతులు ఎత్తుతున్నారు కనుక స్పష్టంగా కనపడాలి. Whoever wants to pray, kindly lift up your right hand, standing up. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఏకీభవిద్దాం. కడవరి వర్షము దిగి రానివ్వండి దేవా, కడవరి వర్షాన్ని పంపండి. అందరము రెండు చేతులెత్తి ప్రభుని ఆరాధిద్దాం. నీ ప్రణాళిక బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. మేము కొద్ది మందిగా ఉన్నా
మా బాధ్యత ఏంటో మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు. కొద్దిమంది ఉన్నంత మాత్రం చేత, కొద్దిమందిగా ఉన్నంత మాత్రం చేత దేవుడు వాడుకోలేదని అర్థం కాదు. కొద్దిమంది మీద దేవుని బాధ్యత ఉంది. దేవుడు ఒక దర్శనం అప్పగించాడు. కోట్ల మందికి అవసరమైనటువంటి సత్య సందేశాన్ని మోసుకొని మీరు నడవండి. వాళ్ళందరికీ సత్యాన్ని అందించే బాధ్యత చిన్న సంఘానిదే. హల్లెలూయా. ప్రభువా, నీకు మేమంటే ఎందుకు ఇష్టమో తెలియదయ్యా. మేమంటే ఎందుకు ఇంత కృప నీకో తెలియదు నాయన. ఎందుకు ఇంత వాత్సల్యమో మాకు అర్థం కావడం లేదు. ఎన్నిక లేని మాకు సత్యము కొరకు స్తంభంగా నిలిచే భాగ్యం ఇచ్చావు. మేమంటే నీకు ఎందుకయ్యా ఇంత ప్రేమ? యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అందరము స్వరములెత్తి ప్రార్థిస్తూ ఉంటుండగా, ఎవరికి తోచినట్లు వారు, ఎవరికి నడిపింపున్నట్టు వారు, ఎవరికి తెలిసిన భాషలో వారు ప్రార్థిస్తుండగా, ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి దయచేసి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ సత్యదేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన బంగారు పాదములకు నీకు లెక్కలేని కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈనాడు తండ్రి నైనా నీ దాసుడు ఈ అంత్యకాలపు ప్రవక్త ఓఫిరయ్య గారి ద్వారా తండ్రి సార్వత్రిక సంఘానికి ఎంతో గొప్ప హెచ్చరిక మాటలను మీరు తండ్రి ఈ దినమున మీరు తెలియజేశారు తండ్రి. అయా, లూకాసు వార్త 12వ అధ్యాయంలో నుంచి మీరు మాట్లాడే